మ్యామ్ ఇప్పుడు మనం ఆడవాళ్ళని ఉద్దేశించి కూడా మనం మాట్లాడుకుందాం మ్యామ్. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు పర్సనల్గా గోల్డ్ అంటే చాలా ఇష్టం మ్యామ్. నేను ఫస్ట్ జాబ్ చేసి వచ్చిన శాలరీతో కూడా నేను గోల్డే కొనుక్కున్నాను. అప్పుడు జస్ట్ నేను ఒక 7,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నా. రైట్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 1 lakh. అది నా చేతికే ఉంది ఆబ్వియస్లీ. నేను ఇప్పుడు అనుకుంటా ఓకే ఫైన్, అది 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ నేను పెట్టిన దానికైతే ఇంకా కొంచెము వచ్చింది కదా, డబుల్ ట్రిపుల్ అని చెప్పి ఆలోచిస్తా. సో నేను ఇప్పుడు మేడం నాగలక్ష్మి మేడం, మీకు ఒక కేజీ నేను గోల్డ్ ఇస్తున్నాను, ఒక ల్యాండ్ ఇస్తున్నాను మేడం, ఒకటి పిక్ చేసుకోండి అంటే మీరు ఏం పిక్ చేసుకుంటారు? నేనైతే ల్యాండే పిక్ చేస్తాను. ఎందుకు? ఎందుకంటే గోల్డ్ పిక్ చేయడానికి, గోల్డ్ మనకి పెట్టుకోవడానికి మాత్రమే ఇదవుతుంది. ల్యాండ్ అనేది ఫ్యూచర్ రిటర్న్స్ ఉంటుంది. ఇది మనము ప్యాషన్ ఉంటుంది, మనకు కూడా గోల్డ్ పెట్టుకోవాలని ఉంటుంది. బట్ గోల్డ్ పెట్టుకునేటప్పుడు అంతవరకే ఎంజాయ్ చేస్తాము. ఫ్యూచర్ రిటర్న్స్ అనేది దీంట్లో ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ₹1 సంపాదిస్తే పావలా ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టమంటారు. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సొంత ప్రాపర్టీ కొనమంటారు. అది నేను మా తాత వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న స్లోగన్ అది. ఓకే, అలా చెప్పిన వాళ్ళు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా సంపాదించిన దాంట్లో ఒక పావలా స్థిరాస్తి మీద పెట్టడం వల్ల మనకి మన పిల్లలకి ఉంటుంది. అంతే ఇది. అండ్ గోల్డ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, బట్ ల్యాండ్ డౌన్ ఉండదు. స్టేబుల్ ఉండి నిదానంగా పెరిగిన అప్రిషియేషన్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, ప్రిన్సిపల్ గ్యారంటీ ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, మన 5 monthsలో 50,000 తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఈరోజు మార్నింగే చూసాం మెసేజ్, అది 50,000 తగ్గింది అంటే మనకి అలా తగ్గదు కదా అసలు. ల్యాండ్ అయితే తగ్గదు కదా అసలు, పెరగడం స్లో ఉన్నా తగ్గదు. సో గోల్డ్ కొనుక్కోవాలి. ఆడాళ్ళు మనకి ఇష్టం కాబట్టి నాకు చాలా సెట్స్ ఉంటాయి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అలా 100 grams తెచ్చుకుంటాను. కాకపోతే మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ల్యాండ్కి ఇవ్వాలి, తర్వాత ప్రిఫరెన్స్ గోల్డ్కి ఇవ్వాలి. గోల్డ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న కరెన్సీ లాంటిది, అవసరానికి అమ్మచ్చు, తాకట్టు పెట్టచ్చు. దానికోసం ఆక్సిజన్ లాగా కొంత కొనుక్కోవాలి. ల్యాండ్ అనేది ఫ్యూచర్, మన బిడ్డలకి కానీ మన అవసరానికి కానీ దేనికైనా సరే గ్యారంటీ అప్రిషియేషన్ ఉంటుంది. ప్రిన్సిపల్కి గ్యారంటీ ఉంటుంది అన్నిటికన్నా ముందు. ఇలా కూడా ఆలోచిస్తారు మ్యామ్ కొంతమంది. ఏంటి అంటే, సరే మేడం మీరు చెప్పింది బాగుంది, నేను అగ్రీ అవుతాను, ల్యాండే బెస్ట్ అని చెప్పి, ల్యాండ్కే ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి, కానీ ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ వచ్చింది, ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నా దగ్గరికి రాలేదు, సో ఇంకా లోన్ తీసుకుందామంటే నాకు ఆప్షన్ లేదు, వాడు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి ఒక నెల రోజులు పెడుతున్నాడు. ఇంకా నేను నా ఇంటిని పెట్టి నేను సేల్ చేసుకోవడానికి అది కూడా టైం పట్టేలా ఉంది. ఇప్పుడు నా చేతిలో ఉంది ఏంటి అని అంటే, ఒక 1/2 kg బంగారం ఉంది, ఇంట్లో ఒకరికి బాగాలేదు, దాన్ని నేను బ్యాంక్లో పెట్టి వెంటనే నేను ఒక 10 లక్షలు 20 లక్షలు తెచ్చుకొని నా ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకుంటా కదా మేడం, బంగారం కూడా మంచిదే కదా ఇన్వెస్ట్మెంట్కి అని కొంతమంది దగ్గర నుంచి మనకి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో దానికి మీరు ఏం చెప్తారు? అందుకే చెప్పాను నేను, మొత్తం బంగారం మీద పెట్టకూడదు, ల్యాండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సమ్ అమౌంట్ దాని మీద పెట్టుకోవచ్చు, అది ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది, అంతవరకే అని చెప్పాను కదా. సో ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 25 లక్షలు ఉంది అనుకోండి, ఒక 5 లక్షలు గోల్డ్ కొనుక్కుని 20 లక్షలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ ఉంటుంది, అవసరము ఉంటుంది, రెండు ఉంటాయి. అంతేకాని షేర్స్, ఫ్రాంచైజెస్ ఇవన్నీ మీకు కష్టమైపోతుంది. ఎందుకంటే షేర్స్ మనము ఒక 5 లక్షలు పెట్టి కొన్నాం అనుకోండి, ఎక్కడ అంటే ఏ కంట్రీలో ఏం జరిగినా దాని మీదే ఉంటుంది. ఆ డమాల్ మాట పడిపోయింది అనుకోండి, ఏమీ మిగలదు. ఇది కూడా నాకు మా కుటుంబం నేర్పిన లెసనేనండి. మా బావగారు షేర్స్లో పెట్టారు, ఫుల్ పీక్లోకి వస్తుందని అందరి పేర్లు పెట్టేశారు, ఒక్కసారిగా పడిపోతాయి, కాగితాలు మాత్రమే మిగిలాయి అనుకోండి, చాలా లాస్ అయిపోయాము. సో నేనైతే మాత్రం ఈజీ మనీని నమ్మనండి, ఈజీ మనీని నమ్మను. అది ఎలా వస్తుందో అలా తీసుకెళ్ళిపోతుంది. కష్టపడ్డదే మనకు నిలబడుతుంది అనుకుంటాను. అండ్ ఈజీగా వస్తుంది అని మనం దేంట్లోనో క్రిప్టో కరెన్సీ, షేర్స్, స్టాక్స్ ఏమేంటో పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చేసే వర్క్కి సిస్టమ్ ముందు కూర్చొని చాలా కష్టపడుతున్నారు. వన్స్ వాటిలో పెట్టినప్పుడు డైలీ మనము వద్దనుకున్న మైండ్ అటు వెళ్తుంది, పెరిగిందా తగ్గిందా చూసుకుంటూ ఉంటాము, టెన్షన్ ఉంటుంది. సపోజ్ నేను ఒకసారి సిల్వర్ తీసుకున్నానండి,
బాగా తక్కువ ఉంది, అప్పుడు 65 ఉంది. 65,000 ఉన్నప్పుడు సిల్వర్ తీసుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు, ఇలాగే 85 దాకా వెళ్ళింది. తర్వాత డమాల్మన్ పడిపోయింది. ఆ టెన్షన్ భరించలేక అమ్మేసాను. ఓకే. అట్లా ఏంటంటే ఇప్పుడు మనము గోల్డ్ కొనుక్కుంటున్నామంటే అది మనం ఇన్వెస్ట్మెంట్ కదా, ఎసెట్లా కొనుక్కుని లోపల పెట్టుకోవడం వేరు, బిజినెస్ వైజ్ కొనటం వేరు. ఓకే. ఓకే. గోల్డ్ సిల్వరు బిజినెస్ వైజ్. మీరు ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది అనగానే అందరూ షాపులకు పరిగెత్తేసి కొని స్టాక్ పెట్టుకుందాం అనుకుంటారు, అది తప్పు. సిల్వర్ కూడా సేమ్, అలా కాదు, ఆర్నమెంట్ మన ఇంట్లో అవసరానికి అండ్ మనం వాడుకుంటూ ఉంటాము. అది కొన్న తర్వాత మన అవసరానికి అది ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది, రెడీ టు క్యాష్ టైపు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతేకాని ఇలా పెట్టేటప్పుడు ప్రిన్సిపల్ గ్యారంటీ లేని వాటి మీద పెట్టకూడదు అంటాను. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. ఆల్రెడీ నేను చాలా టెన్షన్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇలా మనకి ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా ఇందాక, 25 లక్షలు వస్తే ఒక 5 అటు 20 ఇటు పెట్టామనుకోండి, రెండు పెరుగుతూ ఉంటాయి, రెండు మన అవసరానికి ఉపయోగపడతాయి అని. ఓకే.